హాయ్ పిల్లలు, వెల్కమ్ టు చిన్నమ్మ చిట్టి కథలు. ఈరోజు మనము చూస్తున్న కథలో నీతి ఏమిటన్నది తెలుసుకోవాలి అంటే కథ చివరి వరకు చూడవలసిందే. ఒక ఊరిలో ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. ఒకరికి అందరిలో గుర్తింపు పొందాలనే ఆశ ఉండేది. మరొక వ్యక్తికి గౌరవం పొందాలనే కోరిక ఉండేది. ఒకరోజు ఆ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ గుర్తింపు గొప్పదా లేక గౌరవం గొప్పదా అని చర్చించుకుంటుండగా అక్కడ ఉన్న ఊరి పెద్ద ఆయన ఇలా అన్నారు. దీనికి సంబంధించిన సమాధానం ఒక కథ ద్వారా తెలుసుకుందాం అని ఆ పెద్ద ఆయన చెప్తారు. ఒక ఆఫీసులో రఘు అనే కుర్రవాడు పనిచేస్తూ ఉండేవాడు. అతడు చేసే ప్రతి పనిని అందరూ గమనించి మెచ్చుకోవాలని కోరుకునేవాడు. ఎవరైనా అతన్ని పట్టించుకోకపోతే అతని మనసు బాధపడేది. అదే ఆఫీసులో సత్యం గారు అనే సహ ఉద్యోగి ఉండేవారు. ఆయన ఎప్పుడూ నిశ్శబ్దంగా బాధ్యతతో పనిచేసేవారు. ఆయనకు పెద్దగా గుర్తింపు లేకపోయినా ఆఫీసులో అందరూ ఆయనను గౌరవించేవారు. ఒకరోజు ఆ ఆఫీసులో ఒక పెద్ద సమస్య వచ్చింది. అందరూ అయోమయానికి లోనయ్యారు. ఎవరూ ముందుకు రావడం లేదు. అప్పుడు సత్యం గారు నెమ్మదిగా ముందుకు వచ్చి తన అనుభవంతో ఆ సమస్యను సులభంగా పరిష్కరించారు. సత్యం గారు ఆఫీసులో సమస్యను పరిష్కరించిన విధానం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ రోజు రఘు సత్యం గారి దగ్గరకు వచ్చి ఇలా అడిగాడు. సార్, మీకు పెద్దగా గుర్తింపు లేదు, అయినా అందరూ మీకు గౌరవం ఎందుకు ఇస్తారు? సత్యం గారు చిరునవ్వుతో ఇలా అన్నారు. గుర్తింపు శబ్దం చేస్తుంది, గౌరవం మౌనంగా నిలుస్తుంది. గుర్తింపు క్షణికం కావచ్చు, గౌరవం శాశ్వతం. ఊరి పెద్ద ఆయన చెప్పిన కథలో భావం ఆ ఇద్దరు వ్యక్తుల మనసుల్లో బాగా నిలిచింది. ఆ రోజు నుంచి వారు నిజాయితీతో పనిచేయడం, విలువలతో జీవించడం నేర్చుకున్నారు. పిల్లలు, ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే జీవితంలో గుర్తింపు, గౌరవం రెండూ అవసరమే. కానీ గౌరవం ముందుంటే గుర్తింపు తనకు తానే వస్తుంది. పిల్లలు, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్నమ్మ చిట్టి కథలు ఛానల్. మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.